ఈరోజు నీ కుటుంబం కూడా దేవుని శక్తి చూడాలి. తమ్ముడా, దానికి నువ్వే నడుం కట్టాలి. ఇంటి మొత్తం నిద్రపోయినా నువ్వు నిద్రపోకూడదు తమ్ముడా. భక్తిపరుడు, ఆత్మీయుడు నువ్వు కూడా నిద్రపోతే ఇంటిని బాగు చేసేవాడు ఎవడు తమ్ముడా? నీ కుటుంబాన్ని కట్టేదేవుడు తమ్ముడా. నీ కుటుంబాన్ని బయటికి తెచ్చేదేవుడు తమ్ముడా. నువ్వేగా. కష్టపడినా, నిలబడినా, భక్తి చేసినా, శక్తి చూపినా, కుటుంబ శ్రేయస్సు కోసం గోజాడిన నువ్వేగా తమ్ముడా. నడుంగట్టు తమ్ముడా. ఇంటి దీపము చెల్లెమా, ఇంటికి దీపము. కన్నీరు గార్చు దేవుడి ముందు. నా దేవుని శక్తి నీ ఇంటి మీదకి దిగొస్తే కేకలు పెడతా వచ్చి రక్షణ పొందుతారు. కేకలు పెడతా సిద్ధపడి ప్రార్థన చేయండి. సమాజాల్లో సేవకులారా, గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు కదలాలంటే మాటలు కాదు. అట్లా చెయ్యుంచే పో, నా దేవుడు నిన్ను ముట్టాడంటే కార్యం జరగాలి. అక్కడ రిపోర్ట్ మారాలి. శక్తి పనిచేయాలి అక్కడ. అట్లా చెయ్యి ఉంచితే కార్యం జరగాల. పోతా ఒక మాట పలికితే జరగాల. అప్పుడు అర్థమైద్ది, ఆహా మన మధ్య తిరుగుతున్నాడు ఒక మనిషి అనుకుంటున్నాం కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతని పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని సమాజం గుర్తించు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి రాత్రి ఇక్కడికి వచ్చావు. స్పెషల్గా నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి వచ్చావు. ఈ మాటలు వింటున్నావు. గుండెల్లోకి తీసుకొని రోషం తెచ్చుకొని పట్టుకో దేవుని పాదాలు. ఎప్పుడైతే దేవుని ప్రభావం నీలో నుండి సమాజం అనుభవించిందో అప్పుడు గ్రామాలు గదులుతాయి, పట్టణాలు గదులుతాయి, పల్లెలు గదులుతాయి, ఊర్లు గదులుతాయి, వాడలు గదులుతాయి. మొత్తం వచ్చి పడతారు. ఇట్లా ఏమంటారు? మీరేమంటారు? అవునంటారా కాదంటారా? ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. అదే వాస్తవం, జరగాల్సిందే. దైవ వాక్కుతో పాటు దైవ శక్తి విడుదల కావాలి.